ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వారికి ఆగస్టు నెల 2వ వారంలో ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే. బల్లగుద్ది చెబుతున్న ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీ జీవితం మొత్తం మారిపోతుంది. మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి పూర్తి మార్పులు అయితే ఈ సమయంలో మీరు చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారిపోతుంది? ఆగస్టు నెల 2వ వారంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో కన్యా రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి వస్తుంది? వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది? అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? ఒక్కసారి గురువు గారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, వ్యాపార వశీకరణ, వ్యవసాయ వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, కోరుకున్న మొగుడు లేదా స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును, జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ లక్ష్మణ్ గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 9515466718. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశి వారికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యష్టమైన శరీరాన్ని కలవారుగా ఉంటారు. వీరికి పొడవైన ముక్కు, విశాలమైన నుదురు, వెడల్పైనటువంటి భుజాలు ఉంటాయి. వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలు తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు. వీరు దేనిని ఎంతో సులభంగా వదలరు. ప్రతి విషయాన్ని కూడా 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం. దీనిని వీరికి జన్మత వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఏ విషయంలోనైనా సరే వీరు విచక్షణ ఉపయోగిస్తారు. కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలు బయట వారికి కనబడకుండా దాచుకుంటారు. వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా ఎదుటి వారికి ఏమాత్రమూ తెలియదు. ప్రతి విషయాన్ని కూడా మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు. కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది. మీరు కోరుకున్న జీవితం మీకు లభిస్తుంది. మీ జీవితంలో మునుపెన్నడూ కూడా చూడని రాజభోగాలు చూస్తారు. మంచి ఫలితాలు ఉంటాయి. భవిష్యత్తుకు సంబంధించిన అధికారులు నిర్ణయాలు తీసుకుంటారు. మొదలుపెట్టిన పనులలో శుభ ఫలితాలు సాధిస్తారు. మీ ప్రతిభకు, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. గోవింద నామాలు పాటిస్తే మీకు ఇంకా చాలా బాగుంటుంది. ఉద్యోగం చాలా శుభప్రదంగా ఉంటుంది. ప్రారంభించిన పనులన్నీ కూడా మంచి ఫలితాలు కలిగిస్తాయి. అధికారుల నుండి లాభాలు ఉంటాయి. తోటి వారి నుండి ప్రోత్సాహం లభిస్తుంది. చిత్తశుద్ధితో నిర్ణయాలు తీసుకుని సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. వ్యాపారంలో కూడా అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులు చాలా చక్కటి లాభాలని అందిస్తాయి. రుణ సమస్యలకు అవకాశం ఇవ్వకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మహాలక్ష్మిని ధ్యానించడం కూడా మీకు అన్ని విధాలుగా కూడా ఇంకా చాలా మంచిదని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదా, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఇక ఈ కన్యా రాశి వారికి ఆగస్టు నెల వీరి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతూ ఉందో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. ఆగస్టు నెల ఈ కన్యా రాశి వారి జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అత్యంత శుభప్రదంగాను మరియు పురోగతినిచ్చేదిగా ఉంటుంది. ముఖ్యంగా ఈ నెల మొదటి 3 వారాలు మీ యొక్క అధిపతి బుధుడు, భాగ్యాధిపతి శుక్రుడు లాభస్థానంలో ఉండడం వలన వృత్తి, ఆర్థిక విషయాల్లో అద్భుతమైన యోగాన్ని అనుభవిస్తారు. అయితే జన్మరాశిలో కుజుడు, సప్తమంలో శని ఉండడం వలన వ్యక్తిగత సంబంధాల్లోనూ మరియు ఆరోగ్యం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు అయితే అవసరం. వృత్తిపరంగా ఇది మీకు ఒక స్వర్ణం యుగం లాంటిది. మీ రాశ్యాధిపతి, దశమాధిపతి అయిన బుధుడు ఆపస్థానంలో ఉండడం వలన మీరు చేసే ప్రతి పనిలో కూడా ఘన విజయం సాధిస్తారు. ప్రమోషన్, జీతాల పెంపు మరియు అధికారుల ప్రశంసలు పొందుతారు. అయితే ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. 6వ ఇంట్లో రాహు ఉండడం చేత పోటీని సులభంగా అధిగమిస్తారు. ఈ నెల చివరి వారంలో గ్రహాల మార్పు కారణంగా పనిలో స్వల్ప
మార్పులు లేదా ఒత్తిడి అయితే కలిగి ఉండవచ్చు. ధన ప్రవాహానికి ఇది ఒక అద్భుతమైన నెల. మీ ధన భాగ్యాధిపతి శుక్రుడు లాభస్థానంలో సంచరించడం వలన అనేక మార్గాల నుండి మీకు ఆదాయం వస్తూ ఉంటుంది. ఆకస్మిక ధన లాభం, లాటరీ లేదా షేర్ల ద్వారా లాభాలు పొందే అవకాశం ఉంటుంది. పాత అప్పులు తీరుస్తారు. 6వ ఇంట్లో గురువు సంచారం వలన ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే బలమైన యోగం ఉంటుంది. పెట్టుబడులకు ఈ నెల మొదటి 3 వారాలు కూడా అత్యంత అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారి కుటుంబంలో ఆనందం, సంతోషం వెల్లివిరుస్తాయి. బంధుమిత్రులతో శుభకార్యాలు పాల్గొంటారు. పాత అపార్థాలు తొలగిపోతాయి. అయితే 7వ ఇంట్లో శని ప్రభావం కారణంగా జీవిత భాగస్వామితో సంబంధాల్లో కొంత గంభీరత అనేది దూరం అనేది ఏర్పడవచ్చు. వారి యొక్క భావాలను గౌరవించడం మరియు ఓర్పుతో మెలగడం ద్వారా కూడా దాంపత్య జీవితం చాలా మధురంగా సాగుతుంది. జన్మరాశిలో కుజుడి కారణంగా మీలో ఆధిపత్య ధోరణి పెరగకుండా చూసుకుంటే మేలు. ఆరోగ్యం విషయంలో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి. 6వ ఇంట్లో రాహు ఉండడం వలన దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే జన్మరాశిలో కుజుడి ప్రభావం వలన అధిక వేడి, కోపం, రక్తపోటు, తలనొప్పులు మరియు చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అవసరం. ఈ నెల చివరిలో 12వ ఇంట్లోకి సూర్యుడు, బుధుడు వెళ్ళడం వలన స్వల్ప అనారోగ్య సూచనలు అయితే కలిగి ఉంటారని చెప్పడంలో సందేహం లేదండి. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశి వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తారు. వీరు దేనిని అంత సులభంగా వదలరు. ప్రతి విషయాన్ని కూడా 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం. దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా చెప్పవచ్చు. ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు, కానీ వారి మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలు బయట వారికి కనబడనీయకుండా దాచుకుంటూ ఉంటారు. వీరు మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా అది ఎదుటి వారికి ఏ విధంగా తెలియాలి, ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు. కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటారు. చాలా మృదువైన మనసు వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు ధైర్యం కొంచెం తక్కువ అనే చెప్పవచ్చు. ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి కూడా ఉంటుంది. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు. ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందుగా 10 సార్లు ఆలోచిస్తారు. పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని వీరు బేరీజు వేస్తారు. అలా అన్ని విధాలుగా కూడా ఆలోచించిన తర్వాత పనిని ప్రారంభిస్తారు. చూసారు కదండి, ఈ కన్యా రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.